పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు గుజ్జుల ప్రేమందర్ రెడ్డి గారితో ఉన్నాము. పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి 20,000 పైన ఓట్లు వచ్చాయి. కానీ ఈసారి 10,000 ఓట్లు కూడా రావని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ నిరాశ నిస్పృహల్లో ఉంది. వాళ్లకు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో గణనీయమైన ఓట్లు సాధించింది. కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నాడు. దాన్ని చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏం మాట్లాడాలో తెలియలేక మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈ రోజున వాళ్ళ దగ్గర అభ్యర్థే లేక మజ్లిస్ పార్టీ నుంచి ఇవాళ అప్పు తెచ్చుకున్న యొక్క పరిస్థితి కనిపిస్తున్నది. మజ్లిస్ పార్టీకి లొంగిపోయిన్లు వాళ్ళు. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో పొన్నం ప్రభాకర్ గారు ఇంతకంటే ఏం మాట్లాడతారని నేను అంటున్నా. నిన్న ఒకటేసారి దాదాపు 50 కేంద్రాల్లో 50 ప్రదేశాల్లో ఒకటేసారి పాదయాత్ర ప్రజల వద్దకు వెళ్ళారు. ప్రచారంలో భాగంగా ఎలా ఉంది ప్రజల స్పందన జూబ్లీహిల్స్లో? నేను కూడా నిన్న కృష్ణానగర్ ఏరియాలో నాకు అక్కడ పాదయాత్ర చేయడం జరిగింది. నేను దాదాపు 2.5 గంటలు కంటిన్యూస్గా పాదయాత్ర చేశాం. 10 బూతుల ఏరియాలో చేశాం. అద్భుతంగా ఉంది. వర్షం పడుతుంటే కూడా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా చాలా సానుకూలంగా మా ఇంటికి రండి అని చెప్పి పిలిచి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈసారి మేము భారతీయ జనతా పార్టీకి వేస్తాం. అక్కడ వర్షం పడితే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ కనిపిస్తున్నాయి. 12 ఏళ్ళ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు. 2 సంవత్సరాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేవలం మాటలే చెప్తుంది. కాబట్టి మార్పు కోసం ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం, గెలిపిస్తామనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు ప్రజలు. అలాగే ఎంఐఎం పోటీ చేయట్లేదు, ఎట్లా చూస్తారు జూబ్లీహిల్స్లో? ఈ ఎంఐఎం ఈ రోజున ఎందుకు చేయడం లేదంటే కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించడం కోసం ఇవాళ చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీను ఈ యొక్క ఎంఐఎం ములాఖత్ అయిపోయినాయి. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ పెద్దమ్మ గుడి అనేక సంవత్సరాల నుంచి ప్రజల యొక్క ఆరాధ్య దైవమైన యొక్క పెద్దమ్మ గుడి యొక్క భూమిని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కున్నదంటే దానికి కారణం మజ్లిస్ను సంతుష్టీకరణ చేయడం కోసమే. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక ఓటేస్తే మొత్తం పెద్దమ్మ గుడే అక్కడ లేకుండా చేసే ప్రయత్నం కూడా చేస్తారు. అందుకోసమే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిస్తే మళ్ళీ పెద్దమ్మ గుడి యొక్క వైభవం కానీ పెద్దమ్మ గుడికి ఉన్న యొక్క మొత్తం యొక్క ఆ భూమి కానీ అన్నీ రక్షించబడతాయి. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క మజ్లిస్తో మిలాఖత్ అయి నడుస్తున్నది. కాబట్టి అసలు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థే లేడు, మజ్లిస్ అభ్యర్థి అని నేను చెప్తున్నాను. అందుకోసం ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని ఓడించాలని, బీజేపీని గెలిపించాలని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వేదిక మీద బీఆర్ఎస్ బీజేపీ కలిసే పోటీ చేస్తున్నాయి జూబ్లీహిల్స్లో అని చెప్పడం జరిగింది. మీ అభిప్రాయం ఏంటి ఆ వ్యాఖ్యల పైన? ఇప్పుడు అసలు బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ ఉనికి ఉన్నదంటున్నా. బీఆర్ఎస్ పార్టీకి రిలవెన్స్ లేదు. వాళ్ళు కేంద్రంలో లేరు, రాష్ట్రంలో ఉండే అవకాశం లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీలో ఉండలేరు. గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి పోయిన్లు. కాబట్టి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది కాంగ్రెస్కి వేసినట్టే. ఎందుకనంటే గెలిచిన ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయిన తర్వాత రేపు మళ్ళా బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు ఇంకెక్కడ ఉంటారు? ఇటువంటి యొక్క నైరాశ పరిస్థితులలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. అందుకోసమే ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నది కాబట్టి బీఆర్ఎస్కి వేస్తే కాంగ్రెస్కి వేసినట్టే. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా అక్కడ కనిపిస్తున్నది. బీజేపీ అభ్యర్థిని ఇవాళ గెలిపించబోతున్నారు. అలాగే కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నాయి మేము ఖచ్చితంగా మొదటి స్థానంలోనే ఉంటాము, మేము గెలుస్తాము, మా అభివృద్ధి కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాలు మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయి, 2వ స్థానంలో బీఆర్ఎస్ ఉండొచ్చు, 3వ స్థానంలో బీజేపీ ఉండొచ్చు అని చెప్తున్న పరిస్థితి. ఈరోజు అదే చెప్తున్నా. వాళ్ళ పరిస్థితి ఎటుగా అనేది తెలుస్తలేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ బలమైన పోటీదారిగా ఉన్నది కాబట్టి ఆ విధమైన మాటలు మాట్లాడుతున్నారు. 2వ స్థానంలో కాంగ్రెస్ ఉంటుందా లేకపోతే బీఆర్ఎస్ ఉంటుందా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది అక్కడ.